వారం 10 రోజులుగా రాష్ట్రంలో జరుగుతున్న అరాచకం మీద మాట్లాడదలుచుకున్నాం. అసలు వారం 10 రోజులుగా రాష్ట్రంలో పెద్ద ఎత్తున పశువులు గోవుల అక్రమ రవాణా నడుస్తుంది. యథేచ్ఛగా విచ్చలవిడిగా అసలు ఊహకందని సంఖ్యలో ఈ పశువుల అక్రమ రవాణా నడుస్తుంది. అసలు ప్రభుత్వం ఉన్నదా లేదా అనే డౌట్ ఇన్ని రోజులుగా కలుగుతూనే ఉన్నది. ఇప్పుడైతే మాకైతే నో గవర్నమెంట్ ఫీలింగే ఉన్నది. అసలు యాజ్ ఇఫ్ దెర్ ఇస్ నో గవర్నమెంట్. ప్రభుత్వ యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్టు ఉందని మనం అనుకుంటా ఉంటే ప్రభుత్వ యంత్రాంగమే ఇవాళ ఫెసిలిటేట్ చేసే పరిస్థితి ఆ గోవుల అక్రమ రవాణా. చాలా దారుణం. నోరు లేని మూగ జీవాలని కూడా చూడకుండా జంతు సంరక్షణ చట్టాలు ఏవైతే ఉన్నాయో, పశువుల సంరక్షణ చట్టాలు ఏవైతే ఉన్నాయో, ప్రివెన్షన్ ఆఫ్ క్రుయాలిటీ టు యానిమల్స్ యాక్ట్ ఏదైతే ఉన్నదో, తర్వాత ఏమి చట్టాలున్నా ఎన్ని చట్టాలున్నా ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ యానిమల్ రూల్స్ అన్ని తుంగల దొక్కి అసలు రాష్ట్రంలో ఏం జరుగుతుందో ఒకసారి ప్రజలు కూడా గమనించాల్సిన అవసరం ఉంది. ఇంత విచ్చలవిడితనం, ఇంత అరాచకం అసలు రాష్ట్రంలో జరుగుతున్నదనే విషయం చాలా మందికి తెలియదు. ఇలా రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో బక్రీద్ సందర్భంగా 5 రోజుల్లో బక్రీద్ పండగ ఉన్నది. ఒక 10-15 రోజులుగానే మొదలైంది అక్రమ రవాణా. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఈ అక్రమ రవాణాను అరికట్టడంలో పూర్తిగా విఫలమైంది. ప్రభుత్వంలో ఉన్న అధికారులే, ప్రభుత్వ యంత్రాంగమే, పోలీసులే దగ్గరుండి ఈ అక్రమ రవాణాను ప్రోత్సహిస్తున్న తీరు చాలా దారుణం అండి. ఎంత దారుణం అంటే గవర్నమెంట్ ఈజ్ యాక్టింగ్ లైక్ ఎ ఫెసిలిటేటర్ ఇన్ ఇల్లీగల్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ క్యాటిల్ అండ్ కౌస్. ఈ గోవులను, పశువులను వధశాలలకు, కబేలాలకు, స్లాటర్ హౌజులకు తరలించడంలో ప్రభుత్వమే ప్రముఖ పాత్ర వహిస్తుంది. కంచె చేను వేసినట్టున్నది వ్యవస్థ చూస్తూ ఉంటే. ఇప్పటికే రాష్ట్రంలో లక్షలాది గోవులు, లక్షలాది పశువులు సరిహద్దులు దాటిపోయినాయి, కబేలాలకు తరలిపోయినాయి.